గురుగారు, ఇప్పుడు మీరు అద్వైత సిద్ధాంతము అదే ఒకటే ఉన్నది ఇవన్నీ ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఈ మార్గానికి రావడానికి ముందు మీకు బాల్యంలోనే ప్రణవం ఏదైతే ఉన్నదో ఓం నమ శివాయ అనే మంత్రం మీకు అందిందని, దాన్ని చాలా సాధన చేశారని విన్నాం గురుగారు. కాస్త దాని గురించి తెలియజేయండి. కొన్ని సంవత్సరాలుగా నిరంతరము ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడిని. కానీ ఏదో ఇంకా ఉంది, తెలుసుకోవాల్సింది, పొందాల్సింది. దానికి ఇది ఎంతవరకు సహకరిస్తుందో అనేటువంటిది ఈ సందేహం ఉండేది. నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడి ఇంటి దగ్గరికి వెళ్తే రమణ మహర్షి ఫోటో పెట్టుకొని మౌనంగా ఉంటూ బయటికి వెళ్ళకుండా ఉండేవాడు. ఎవరైనా ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు అంటే, ఈయన అవతార పురుషుడు, మౌనముతోనే ఆయన లోకానికి ఎంతో సేవ చేసినాడు, శక్తిని ప్రసాదిస్తున్నాడు. కాబట్టి అక్కడికి వెళ్తే నీకు చాలా బాగుంటుంది అని చెప్పినాడు. వెంటనే నేను అడ్రస్ తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయినా. అక్కడ ధ్యాన మందిరం ఉంది. ధ్యాన మందిరంలో కూర్చున్నా. నేను దైవకృప కావాలనుకుంటున్నా, కానీ నా అర్హత ఏంటి? ఏ దానికైనా ఒక యోగ్యత, అర్హత ఉండాలి కదా. కాబట్టి ఏ అర్హతతో నేను భగవంతుడిని అనుగ్రహం కావాలని కోరుకుంటున్నాను అని నా మనస్సును బాగా పరిశీలించుకున్నా. ఎక్కడే కానీ నాలో బలహీనత, ఏ బంధము కానీ ఏది నాకు అడ్డుగా ఉన్నట్టు అనిపించలేదు. కానీ నిశితంగా పరిశీలిస్తే ఏదో ఒక చిన్న వీక్నెస్ నాలో ఉన్నట్లు అగుపించింది. వెంటనే అది లేకుండా, జీవితంలో శాశ్వతంగా లేకుండా చేసుకుంటున్నాను అని చెప్పేసి తీక్షణమైనటువంటిది, అంటే లోపల ఒక దృఢ నిశ్చయం ఏర్పడుతూ ఉంది. నాకు అర్హత ఉంటే ఆ దైవకృప ఏంటో నాకు కావాలి. అర్హత లేకపోతే ఇక్కడే నేను మరణాన్ని కూడాను స్వీకరించగలను. నాకు ఇదైనా సరే, అర్హత ఉంటే అదైనా ఇవ్వు, వృధాగా మాత్రం నాకు జీవితం అవసరం లేదు అని ఒక నిశ్చయం జరిగింది నాలో. జరిగిన వెంటనే ఏ పద్ధతులు నాకు తెలియదు, యోగము, భక్తి, గ్రంథాలు, గురువులు ఎవరితో నేను కలవలేదు, ఏది చదవలేదు. అందువల్ల ఊరిక నిర్మలంగా కూర్చున్నా. అదే ఆ మాట అనుకున్నాను, కూర్చున్నా. క్రమేణా శ్వాస తగ్గుతూ ఉంది, ఆలోచనలు తగ్గుతూ వస్తున్నాయి. క్రమేణా ఆలోచనలు తగ్గుతున్నాయి, శ్వాస తగ్గుతున్నాయి. ఇది సమానంగా రైల్వే ట్రాక్ మాత్రం జరుగుతూ ఉంది. అలా 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 తగ్గుతూ 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 పూర్తిగా ఉందా లేదా అనే స్థాయికి వెళ్ళిపోయింది. అప్పటికి నాలో శరీరంలో అంతా కూడాను ఒక విధమైనటువంటి ఫోర్స్ జరుగుతూ ఉంది. ఫైనల్గా ఏమైందంటే శ్వాస స్టాప్ అయింది, ఆలోచనలు స్టాప్ అయినాయి. ఇక శరీరము తల ఒక్కలవుతుంది అనిపించింది. దాన్ని భరించలేక ఇంకా చనిపోతాను అనిపించింది. పడిపోయినప్పుడు ఏదో లోపల నుంచి అంతర్గతంగా ఒక శక్తి లాగినట్లయింది. ఇదంతా గమనిస్తున్నా. ఆ లాగింది ఏదో, దేన్ని లాగిందో ఇవన్నీ ఏవి నాకు అగుపించడం లేదు, తెలియడం లేదు. ఏదో ఒక స్థాయికి వెళ్ళిపోయినట్లుంది.
అది హృదయంలో స్థిరంగా ఉంటున్నట్లు అనిపించింది. వెంటనే ఆలోచన పుట్టింది. ఆలోచన పుట్టిన వెంటనే నేను ఆ ఆలోచనను గమనిస్తున్నా. ఆ ఆలోచన అనేటువంటిది అది పుట్టి నిదానంగా అది ఒక సూక్ష్మము నుంచి ఒక రూపాన్ని ధరించి అది వెడులుతూ ఉన్నట్లు కనిపించింది. ఎప్పుడైతే ఆలోచన పుట్టడం ప్రారంభించిందో వెంటనే శ్వాస మొదలైంది. తర్వాత శ్వాస క్రమేణా పెరుగుతూ వచ్చింది. ఆలోచనలు ఒక్కొక్కటి పెరుగుతూ వచ్చినాయి. ఇవన్నీ గమనిస్తున్నా నేను. అంటే వాటికి సాక్షిగా ఉన్నట్లు అనిపిస్తోంది. అప్పుడు నాకు ఒక తేడా కనిపించింది. మామూలుగా ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనలను గమనించేది కానీ ఆలోచనలకు వేరుగా ఉండడం కానీ నా జీవితంలో ఎప్పుడూ ఆ అనుభవం జరగలే. అది ఏంటో కూడా మనకు తెలియదు ఈ రకంగా ఉంటుందని. గమనిస్తూ ఉన్నా. ఆలోచనలు వచ్చాయి. శ్వాస మామూలుగా సాధారణమైపోయింది. గమనించిన చూస్తే లోకమంతా ఏదో ఒక కలగా నాకు సంబంధం లేదు. ఇది ఏమిటి? సత్యము అనుకున్నాము, దీనికోసమే జీవిస్తున్నాము. కానీ లోపల ఏదో నాలో ఉన్నదానికి దీనికి లోకానికి ఏమీ సంబంధం లేదే. సంబంధం లేనప్పుడు మరి నా జీవితం అంటే ఏంటి? అగమ్యగోచరంగా ఉంది అని బయటకు వచ్చిన. బయటకు వచ్చి చూస్తే ఏది కూడాను నాలో ప్రభావమే లేదు. నెమళ్ళను చూస్తున్నా, కుక్కను చూస్తున్నా, ఆశ్రమంలో వ్యక్తులను చూస్తున్నా. ఏదో సినిమాలో తెర మీద కదులుతున్నటువంటి ఆ బొమ్మల మాత్రం కనపడతా ఉంది. ఏమిరా ఇది అనుకున్నా. అక్కడ నుంచి నాలో ఈ ద్వంద్వాలు అని అంటాం కదా, ఇష్టము అయిష్టము, మంచి చెడు, ప్రేమ ద్వేషము, ఈ ద్వంద్వాలు అనేటువంటివి వాటి ప్రభావమే లేదే. అవి ఉన్నా నాలో ప్రవేశించలేదు. ప్రవేశించినా వాటికి స్పందన లేదు. ఏమిటిది? నాకు హాయిగా ఉంది, సంతోషంగా ఉన్నానే, ప్రపంచంతో నాకు సంబంధం లేదే అనిపించింది. నేను మామూలుగా ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ను. సరే వచ్చాను. నాకు సంసారం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, తర్వాత డ్యూటీ ఉంది, స్కూల్కి వెళ్ళాలి, బీదవాడిని, ఉద్యోగం చేయకపోతే జీవనం జరగదు, స్కూల్కి వెళ్తున్నా. కానీ ఎక్కడే కానీ ఏదో నేను చేస్తున్నానని కానీ ఎవరో ఉన్నారని కానీ చూస్తున్నా, డ్యూటీ చేస్తున్నా. కానీ అన్నీ బయటనే ఉన్నాయి కానీ ఏవి నాకు లోపల ఒక్కటి కూడా లేవి అనేటువంటి అనుభవం నాకు సహజంగా వచ్చేసింది. అప్పటి నుంచి లోపల నిర్మలంగా ఏకాంతంగా ఉందాము అని అనిపిస్తూ ఉంది. అన్నిట్లో దానికేం లోటు లేదు, కానీ కొంచెం ఆకర్షింపబడుతున్నా ఏకాంతానికి. అప్పుడు మా ఇంటికి దగ్గరలో ఉండేటువంటి వెంకటేశ్వరుని గుడిలో కూర్చుంటుంది. ఆ కూర్చున్నప్పుడల్లా చాలా ప్రశాంతంగా ఉండేవాడిని. అయితే ధ్యానం అంటే ఏమి అని అనిపించింది.
కళ్ళు మూసుకొని కూర్చుంటా. చాలామంది తపస్సులోకి వెళ్ళిపోతే కనిపించదు, వినిపించదు, ఏమీ ఉండదు లోపల. ఆ రకంగా ఘోరమైనటువంటి తపస్సు చేయాలా, చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. లేకుంటే ఇది సాధారణమైన వ్యక్తులకి ఇది అసాధ్యము అనేటువంటిది ఆ విషయాలు గుర్తుకొచ్చాయి. నేను లోపల ఏం చూసుకుంటున్నానంటే అవన్నీ కూడా వాళ్ళు చెప్పినటువంటివి ఆ అనుభవంలో నాకుంటే, అది గాఢంగా నిద్రపోతే ఏం లేవు కదా. కాబట్టి నేను ధ్యానం చేస్తున్నా, ఇది గాఢ నిద్ర కాదు, నిద్ర కాదు. మరి నాకేమో ఏది అంటకుండా హాయిగా ఉండ అని అలాగే ఊరు కూర్చున్నా. నాకు ముఖ్యమైనటువంటి ఆశ్రమానికి వచ్చేటువంటి ఒక వ్యక్తి నాకు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. కూర్చొని ఒక 10 నిమిషాలు ఉంటానే నవ్వుతున్నాడు. నాకు కొంత ఆశ్చర్యమైంది. ఆ నవ్వు అనేటువంటిది ఎక్కువతో వస్తూ ఉంది. ఎందుకు కూర్చుని ఇట్లా నవ్వుతున్నాడే అనుకున్నా. విపరీతంగా నవ్వాడు. నవ్విన తర్వాత ఎందుకు నువ్వు నవ్వుతున్నావు అన్నా. నాకేం తెలియడం లేదు, నీ దగ్గర కూర్చుంటే నాకు నవ్వు వస్తూ ఉంది, ఆ ఆనందం అనేటువంటి ఆ నవ్వు అనేటువంటిది పెరిగిపోతూ ఉంది. నేను దాన్ని కంట్రోల్ చేద్దామనుకున్నా, కంట్రోల్ కావడం లేదు అన్నాడు అనమాట. ఏమిటిది, నేనేం ఘోరంగా తపస్సులు చేయలే, ఏమి సాధించాలే, ఈ అనుభవం అతనికి నా గుండా వస్తుంది అంటున్నాడు. కాబట్టి నిరంతరంగా నా వెంట ఉండేవాడు. అప్పుడు నాకు అనిపించింది ఏదో నాలో పనిచేస్తూ ఉంది, ఇతనికి సంతోషం కలిగింది. కాబట్టి ఏదో నాలో ఉంది, నాకు తెలియకుండా ఏదో జరుగుతూ ఉంది. ఇతనికి సంతోషం కలిగినప్పుడు మన వద్ద ఇతరులకు కూడాను మనము సంతోషాన్ని, శాంతిని కలిగేటట్లుగా అవకాశాలు ఉన్నాయి కదా అని అనిపించింది. అప్పటి నుంచి కొంచెం ఎక్కడైనా ఒక కేంద్రం, స్థలం ఉంటే ఇంకా ఎక్కువ మనము సేవ చేసే అవకాశం ఉంటుంది కదా అని అనుకున్నా. అది కార్యరూపం దాల్చింది. స్థలాన్ని ఎన్నుకోవడము, ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడము జరుగుతూ ఉంది. ఒకరోజు ఆశ్రమంలో సేవ చేస్తున్నా, అంటే అక్కడ ఉండేటువంటి రాళ్ళు, కంపలు ఇవన్నీ కూడా తీసేస్తున్నాను నేను, నా భార్య. ఆ త్రోవలో వెళ్తున్నాడు ఒక మనిషి, స్నేహితులు అంటే వెళ్తూ దేవాలయానికి వెళ్తున్నారు. ఈ బ్రహ్మము మంచి ప్లాన్ వేసినాడు, సంపాదించాలి అంటే ఆశ్రమాలు పెట్టాలి, ఎంతైనా సంపాదించవచ్చు, మంచి ప్లాన్ వేసినాడు అని అనుకుంటా పోయినాడు. అప్పుడు నాకు అనిపించింది, డబ్బు ఉంటేనే జీవితమా, లేకపోయినా నాకు సంతోషం ఉంది కదా. కాబట్టి వీళ్ళు డబ్బుని గురించి మాట్లాడుతున్నారు, కీర్తిని గురించి మాట్లాడుతుంటారు కదా అని చెప్పేసి అప్పుడు ఒక దృఢ నిర్ణయం జరిగింది నాలో. నా జీవితంలో ఎవరిని చందాలు అడగకూడదు. నాకు ఇప్పుడు హాయిగా ఉంది, నా దగ్గర ఉంటే కొందరికి హాయిగా కూడా ఉంటా అన్నారు, ఇంకా నాకేం లోటు ఉంది. అందువల్ల ఎవరిని చందాలు అడగకుండా ఉన్నా. క్రమేణా అవెంతకవే సహకారం లభిస్తూ ఉంది. ఆశ్రమం ఏర్పాటు అయిపోయా, తిరువణామల వేస్తున్నా, ఇక్కడ సత్సంగం చెప్తున్నా, ఫారినర్స్ కూడా సంతోషపడుతూ ఉన్నారు. అమెరికాలో ఒక ఆమె నా బిడ్డ పుట్టినరోజు
ఆశ్రమానికి ఏదైనా సహాయం చేయాలనుకున్నాను, నువ్వు ఏదన్నా కావాలంటే కొంచెం సహకరిస్తాను అని చెప్పింది. అప్పుడు నేను టీచర్ను కాబట్టి ఈ పాఠశాలలో బీదలు, అనాథలు, వాళ్ళ యొక్క బాధలు ఇవన్నీ నాకు గుర్తొచ్చాయన్నమాట. అరే మనము కూడా ఒక పాఠశాల నిర్మిస్తే బాగుంటుంది కదా అని నేను అనాథ పిల్లల పాఠశాల ఏర్పాటు చేయదలుచుకున్నానమ్మా అని అన్నా. అయితే స్థలం ఉందా అనింది. లేదు సంకల్పం ఉంది అన్నా. పదాంప అనింది. నేను ఎక్కడైతే రిటైర్డ్ అయినానో ఆ పల్లె దగ్గరికి తీసుకొని పోయినా. అక్కడ రూట్ సైడే ఆమె వచ్చింది. ఈ స్థలం అయితే బాగుంటుంది అన్న. అది 2 ఎకరాల 75 సెంట్లు అన్నమాట. ఈ స్థలానికి నేను డబ్బు ఇస్తా, రిజిస్టర్ చేసుకోండి. వెంటనే ఆ డబ్బు ఇచ్చింది, రిజిస్టర్ చేసిన.